సార్ కేసులు ఏం నమోదు చేసినా ఈ రేస్ అయితే ఏం ఆగదు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు జగన్కి ఇంతకంటే పబ్లిసిటీ ఇంకెవ్వరు ఇవ్వలేరు. ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నంత ఫ్రీ పబ్లిసిటీ. ఇది ఫ్రీ, ఇది ఫ్రీ. ఇంకా ఆయన వెళ్ళక ముందు నుంచి ఇలా అలా అని చెప్పి దాని మీద ఊహాగానాలు ఇవన్నీ వస్తున్నాయి. ఒకటి, ప్రజాస్వామ్యంలో మనకు ఎవరు నచ్చినా నచ్చకపోయినా వాళ్లకు, మాజీ ముఖ్యమంత్రులకు, ఎమ్మెల్యేలకు కొన్ని హక్కులు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ 40% ఓట్లు ఉన్నాయి. వాళ్ళెళ్ళి ఏదో చేస్తామంటే దాని మీద నిరంతరమైన ఆటంకాలు పెడతాము, కుదరదని పోలీసు అధికారులు క్రిమినల్ యాక్షన్లు తప్పవు. ఏమో అవసరం. మామూలుగా ఏం చెప్తామంటే అధికారులు అందరూ పద్ధతులు పాటిస్తారని ఆశిస్తున్నాము, జోక్యం చేసుకునే అవసరం రాకూడదు ఇలాంటివి చెప్తారు. కానీ వార్నింగ్లు ఇవ్వరు క్రిమినల్స్కి. లేకపోతే ఏమనాలి, ఏమైనా ఘర్షణలు, ఉద్రిక్తతలు వచ్చినప్పుడు వార్నింగ్లు ఇస్తారు. కానీ సాధారణ రాజకీయ పర్యటనలకు వార్నింగ్లు అవసరం ఏముందండి? డీజీపీలు వీళ్ళ మీరు ఇన్ని వాహనాలు వేసుకెళ్ళాలి, ఏమాత్రం ఉల్లంఘించినా కానీ మేము చర్యలు తప్పవు, కేసులు నమోదు తప్పదు, హెడ్డింగ్లు కూడా వార్నింగ్లు అని. అంటే నిజంగా వివిధ రాజకీయ పార్టీల కార్యక్రమాలు చేస్తుంటే జాగ్రత్తలు చెప్పడము, భద్రత కల్పించడము పోలీసుల బాధ్యత, వార్నింగ్లు ఇవ్వడం పోలీసుల బాధ్యత. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇవ్వడం మీరు అలవాటు చేస్తారే పోతే ఇంక మిగతా వాళ్ళని వాళ్ళు అసలు లెక్క పెడతారా? ఒక రాష్ట్రం, ఒక దేశం రాజకీయాలు చూసుకుంటే ఎవరుంటారండి? ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఇది కదా ఆర్డర్. మీరు మాట్లాడితే ఒక మాజీ ముఖ్యమంత్రిని అస్సలు ఏమీ లేనేలేదు అని మీరు మాట్లాడుతూ పోతే అధికారులకు కానీ వాళ్లకు మాట్లాడమని వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారా? లేక వాళ్ళే అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారా? ఒత్తిడికి గురైతే ఒక విధంగా తప్పు, అత్యుత్సాహంగా అయితే ఇంకో తప్పు.